శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే అగజానన పద్మార్కం గజాననమహర్నిశం అనేకదంతం భక్తానాం ఏకదంతముపాస్మహే. గురుర్బ్రహ్మా గురుర్విష్ణుః గురుర్దేవో మహేశ్వరః గురుః సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. శారదా శారదాంభోజవదనా వదనాంబుజే సర్వదా సర్వదాస్మాకం సన్నిధిః సన్నిధిం క్రియాతు. ఆదిత్యం అంబికం విష్ణుం గణనాథం మహేశ్వరం. చతుర్భుజే చంద్రకళావతంసే కుచోన్నతే కుంకుమరాగశోణే పుండ్రేక్షుపాశాంకుశపుష్పబాణహస్తే నమస్తే జగదేకమాతః. నమః శివాభ్యాం నవయౌవనాభ్యాం పరస్పరాశ్లిష్ట వపుర్ధరాభ్యాం నగేంద్రకన్యా వృషకేతనాభ్యాం నమో నమః శంకర పార్వతీభ్యాం. వనమాళీ గదీశార్గీ శంఖీ చక్రీ చ నందకి శ్రీమాన్నారాయణో విష్ణుః వాసుదేవోభిరక్షతు. ఆదిత్యాయ చ సోమాయ మంగళాయ బుధాయ చ గురుశుక్రశనిభ్యశ్చ రాహవే కేతవే నమః. అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకి సృష్టి స్థితి లయ కారణస్వరూపిణి ఆదిమధ్యాంతరహిత అయినటువంటి జగన్మాత ఆదిపరాశక్తి శ్రీ లలితాపరాభట్టారికా దివ్య చరణారవిందాలకి భక్తి ప్రపత్తులతో నమస్కరిస్తూ బీసీఎన్ ప్రేక్షకులందరికీ ముందుగా శ్రీ విశ్వావసునామ సంవత్సర తెలుగు సంవత్సర ఉగాది శుభాశీస్సులు, ఆ జగన్మాత ఆశీస్సులు మీ అందరికీ ఉండాలని అమ్మవారిని ప్రార్థిస్తూ మీ అందరికీ శుభాభినందనలు తెలియపరుస్తూ, సంవత్సరాది అనేటప్పటికీ తెలుగువారందరికీ ప్రధానమైనటువంటి ఒక గొప్ప పర్వదినం, ఒక శుభదినం, ఒక మహాపండుగ కింద లెక్క. ఈ సంవత్సరాదిని ఎలా జరుపుకోవాలి అనే దానికి శాస్త్ర ప్రమాణాలు చాలా ఉన్నాయి. పెద్దలు ఇలా జరుపుకోవాలి అని మనకి ఒక మార్గనిర్దేశకత్వాన్ని అందించి ఉన్నారు. ఆ ప్రకారం జరుపుకోవాలి. ఎలా జరుపుకోవాలయ్యా సంవత్సరాది అంటే, అబ్దాదౌ ప్రాతరుత్థాయ, సంవత్సరాది నాడు సూర్యోదయం కాకుండా సూర్యోదయాత్ పూర్వం అందరూ కూడా నిద్ర నుంచి మేల్కాంచి తెల్లవారుజామునే లేవాలి ఇవాళ అని. అసలు హిందూ ధర్మంలో, వైదిక ధర్మంలో ఏదో పండగలు పర్వదినాలు వస్తే కాదు, ఏ రోజైనా సూర్యోదయాత్ పూర్వమే అందరూ కూడా నిద్ర నుంచి మేల్కాంచి లేచి వారి వారి నిత్యకృత్యాలు కానివ్వాలి అని శాస్త్రాలు చెబుతున్నాయి. సరే, ప్రతినిత్యము ఏమన్నా అలసత్వం చేత అలా చేయలేకపోయినా కనీసం పర్వదినాలలోనైనా అలా చెయ్యాలి అని ముఖ్యంగా సంవత్సరాది నాడు అబ్దాదౌ అంటే సంవత్సరం మొదటి యందు ప్రాతరుత్థాయ తెల్లవారుజామునే లేవండి, దంతధావన పూర్వకం ఎవరి కాలకృత్యాలు వారు తీర్చుకొని స్నానం సంధ్యావిధిం కృత్వా శిరస్నానాన్ని చెయ్యాలి ఈ రోజున. అందున ఇవాళ అభ్యంగన స్నానం చెయ్యాలంటే వేడి నీటితో చక్కగా ఒంటికి నూనె పెట్టుకొని అలా తలంటు పోసుకునే కార్యక్రమం కింద అభ్యంగన స్నానాన్ని చేసి అనంతరం వారి వారి వర్ణాశ్రమ ధర్మం ప్రకారంగా సంధ్యావందనాధికాలు, అలాగే దేవతారాధనలు, అలాగే దీపారాధనలు ఆ నిత్యకృత్యా ఆ దైవారాధనంతా పూర్తి చేసి స్నానం సంధ్యావిధిం కృత్వా వర్ణాచారక్రమేణతు, ఇక్కడ ముఖ్యంగా వర్ణాశ్రమ ధర్మం ప్రకారంగా ఎవరు ఏది చెయ్యాలో ఆ ప్రకారంగా ఆ దైవారాధన చెయ్యాలి. అబ్దాదౌ బంధు సంయుక్తో, ఈ సంవత్సరాది నాడు బంధువులందరితో కూడిన వారై మంగళా స్నానపూర్వకం, ఇందాక చెప్పాం తలంటు స్నానం చెయ్యాలి. ఎవరికి వారు అలా వెళ్ళి నీళ్లు పోసేసుకోవడం కాదు, తల్లి చేత కానీ అలాగే సోదరి ఆడబడుచు చేత కానీ ఎవరూ లేకపోతే భార్య చేతనైనా ఒక్కసారి అలా శిరస్సుకి నూనె పెట్టించి ఆ మంగళాస్నానపూర్వక విధానంలో ఇవాళ స్నానం చేస్తే దేవతల ఆశీస్సులు లభిస్తాయి అని చెప్పారు. కాబట్టి మంగళాస్నానపూర్వకం అలా చేయండి వాళ్ళ స్నానం అని చెప్పారు.
అనంతరం వస్త్రైరాభరణైర్దేహ, చక్కటి కొత్త బట్టలు కానీ లేదా ఆరవేసినటువంటి శుచి కలిగినటువంటి వస్త్రాలు కానీ ధరించి వారికి యోగ్యమైనటువంటి లభ్యమైనటువంటి ఆభరణాదులన్నీ ధరించి శుచిగా అంటే శుభ్రతగా ఆ మడి ఆచారాల ప్రకారంగా చక్కగా తయారైన వారై ఉదంముఖో ప్రాంగ్ముఖో వా, ఉత్తరముఖంగా కానీ తూర్పు ముఖంగా కానీ కూర్చున్నవారై దైవజ్ఞస్యతు సన్నిధి, దేవతల వద్ద కూర్చుని ఆ దేవతలకు నమస్కారం చేయండి అయ్యా అంటే ఎవరి పూజాగృహాలలో వారు తూర్పు ముఖంగానైనా ఉత్తరముఖంగానైనా కూర్చొని భగవదారాధన చెయ్యాలి ఈ సంవత్సరాది నాడు అని మనకి ప్రత్యేకంగా చెప్పారు. అటువంటి ఈ సంవత్సరాది నాడు చేయవలసిన ఇంకో కార్యక్రమం ఇప్పుడు చెప్పినవన్నీ కూడా పూర్తయిన తర్వాత షడ్రుచుల సమ్మిళితమైనటువంటి ఉగాది పచ్చడి అని పేరుతో పిలవబడేటువంటి ఆ యొక్క ప్రసాదాన్ని తీసుకోవాలి. ఏమిటది? తీపి, పులుపు, వగరు, చేదు ఈ మిశ్రమమైనటువంటి 6 రుచుల మిశ్రమమైనటువంటి ఆ వేపపూత పచ్చడిని తీసుకోవాలట. అది కూడా ఎలా తీసుకోవాలి? దానికో మంత్రాన్ని చెబుతూ తీసుకోమన్నారు. శతాయు వజ్రదేహాయ సర్వసంపత్కరాయ చ సర్వారిష్ట వినాశాయ నింబకుసుమ భక్షణం, ఇలా తీసుకోవాలన్నారు. అందరూ ఈ పాటికి ఆ వేపపూత పచ్చడి భక్షించే ఉంటారు. ఒక్కసారి ఈ మంత్రాన్ని అందరూ కూడా అందరూ కానీ శతాయు వజ్రదేహాయ సర్వ సంపత్కరాయ చ సర్వారిష్ట వినాశాయ నింబకుసుమ భక్షణం, ఇలా ఈ మంత్రాన్ని చెబుతూ ఆ ప్రసాదాన్ని స్వీకరించండి అన్నారు. ఏమిటి దీంట్లో ఉన్న అర్థం? ఎవరైతే సంవత్సరాది నాడు ఆ వేపపూత పచ్చడి తీసుకుంటారో వారికి శతాయు 100 సంవత్సరాల ఆయుర్దాయం కలుగుతుందయ్యా, అనుమానం లేదు అన్నారు. అంతేకాదు 100 సంవత్సరాలు బతికితే సరిపోయిందా? ఈ దేహం ఏ అనారోగ్యాలు లేకుండా గట్టిగా ఉండాలి కదా, కాబట్టి అది కూడా లభిస్తుందిట. వజ్రదేహాయ, ఏ అనారోగ్యాన్నైనా తట్టుకునేటువంటి, అసలు అనారోగ్యాలే రానివ్వకుండా ఉండేటువంటి వజ్రదేహం కలుగుతుందయ్యా ఈ సంవత్సరాది నాడు వేపపూత పచ్చడి తీసుకుంటే అన్నారు. 100 సంవత్సరాల ఆయుర్దాయం, ఎటువంటి అనారోగ్యాలు లేనటువంటి వజ్రదేహం కలుగుతుంది అన్నారు. అంతేకాదు సర్వ సంపత్కరాయ చ, అన్ని సంపదలు కలుగుతాయి. సంపద అంటే డబ్బు ఉంటే సరిపోదు, పిల్లలు ఉండాలి, పిల్లలు మన మాట వినాలి, భార్య ఉండాలి, భార్యాభర్తల మధ్య అనురాగం ఉండాలి, అలాగే గృహం ఉండాలి, అలాగే విద్య ఉండాలి, అలాగే యశకీర్తులు ఉండాలి, అందరిలోనూ మంచి పేరు ఉండాలి. ఇవన్నీ కలిస్తే సంపద అన్నారు. డబ్బు ఒకటి సంపద కాదు. కాబట్టి సర్వసంపత్కరాయ చ, అన్ని సంపదలు కలుగుతాయ్యా అని చెప్పారు ఈ యొక్క ఉగాది నాడు తీసుకునే ఆ వేపపూత పచ్చడి భక్షణం వల్ల. సర్వారిష్ట వినాశాయ, ఎటువంటి అరిష్టాలైనా, ఎటువంటి ఆపదలైనా, ఎటువంటి దుర్నిమిత్త ప్రభావ దోషాలైనా అన్నీ తొలగిపోతాయి ఈ పచ్చడి ఇవాళ తీసుకోవడం వల్ల అన్నారు. నింబకుసుమ భక్షణం, ఆ వేపపూతని ఇవాళ స్వీకరించడం వల్ల ఇటువంటి మంచి ఫలితాలన్నీ కలుగుతాయ్యా అని చెబుతూ ఇవాళ ప్రధానంగా ఇందాక చెప్పినవన్నీ తలంటు పోసుకోవడం, నూతన వస్త్రాలు కట్టుకోవడం, దేవుడి దగ్గర కూర్చోవడం, ఈ దేవుడికి నమస్కారం చేసుకోవడం, అలాగే ఈ యొక్క వేపపూత పచ్చడి తినడం, వీటన్నిటితో పాటు ప్రధానమైన ఇంకొక కార్యం ఏమిటయ్యా అంటే పంచాంగ శ్రవణం చెయ్యాలి. పంచాంగం అంటే ఏమిటి? తిథిర్వారంచ నక్షత్రం యోగ కరణమేవచ పంచాంగమితి విఖ్యాతం లోకోయం కర్మసాధనం అని చెప్పబడుతోంది. పంచాంగము అంటే 5 విభాగములతో కూడి ఉన్నదాన్ని పంచ అంగము అంటారు. ఏమిటా 5 విభాగాలు? తిథి, వారం, నక్షత్రం, యోగం, కరణం. ఈ 5 విభాగములతోటి కూడి ఉండేదానికి పంచాంగము అంటారు. ఈ పంచాంగము అని పిలువబడేటువంటి దీన్ని కనుక ఎవరైతే ఈ సంవత్సరాది నాడు తెలుసుకుంటారో కర్మసాధనం, లోకోయం కర్మసాధనం, వారు లోకంలో ఏ పనులు ఎప్పుడు చేయాలి, ఏ పనులు ఎప్పుడు చేయకూడదు అనే విజ్ఞానాన్ని పొందిన వారై కార్యాలు సుగమం చేసుకోగలుగుతారు అని చెప్పబడుతోంది. కాబట్టి ఆ తిథి, వార, నక్షత్ర, యోగ కరణములతో కూడిన పంచాంగ పఠనం అంటే చదవడం ఇవాళ చెయ్యాలి.
ఎవరన్నా చదువుతుంటే పంచాంగ శ్రవణం, ఇవాళ ఆ పంచాంగాన్ని వినాలి. అది సంవత్సరాది నాడు ఒక ప్రత్యేకమైన మహత్కార్యం. ఇది చెయ్యందే సంవత్సరాది పూర్తయినట్టు కాదు. అందుకే సకల జనుల హితార్థమై మన BCN ఛానల్ వారు ఎవరి గృహాలలో వారు సుఖాసీనులై చక్కగా సన్నిహితులై ఈ పంచాంగ శ్రవణాన్ని సావధాన చిత్తులై వినడానికి వీలుగా ఈ మహత్తర కార్యాన్ని ఇవాళ ఈ పంచాంగ శ్రవణాన్ని ఈ మాధ్యమం ద్వారా మీకు అందిస్తూ ఉన్నారు. కాబట్టి అటువంటి పంచాంగ శ్రవణం ఇవాళ చెయ్యాలి అన్నారు. ఇవాళ ఈ సంవత్సరాది నాడు ఈ పంచాంగ శ్రవణం చేస్తే ఏం ఫలితాలు వస్తాయి అంటే చెప్పారు. శ్రీ కళ్యాణ గుణావహం. ఎవరు సంవత్సరాది నాడు పంచాంగాన్ని వింటారో వారికి కళ్యాణ గుణావహం, మంచి శుభాలన్నీ కలుగుతాయి. కళ్యాణం అంటే శుభం, మంచి శుభాలన్నీ కలుగుతాయి. వారికి ఎటువంటి అశుభాలు ఉండవు, అన్నీ శుభాలే కలుగుతాయి అన్నారు. రిపుహరం, శత్రువులంతా నశిస్తారంటే వీరి పట్ల ఎవరికి శత్రుభావం ఉండదు, అందరూ వీరితో మిత్రుత్వాన్ని కలిగే ఉంటారు. కాబట్టి రిపుహరం. దుస్వప్న దోషాపహం. ఏవైనా తెలియక పీడ కలలు వస్తే, కలలు ఏవి రావాలో మన చేతిలో ఉండదుగా. కొన్ని కలలు కనుక వస్తే వాటి వల్ల మంచి ఫలితాలు, కొన్ని కలలు వస్తే వాటి వల్ల చెడు ఫలితాలు అని చెప్పారు. అలా దుస్వప్నాల వల్ల కలిగే చెడు ఫలితాలు సంవత్సరాది నాడు పంచాంగ శ్రవణం చేయడం వల్ల దుస్వప్న దోషాపహం, చెడు కలల దుష్ప్రభావ ఫలితాలు దూరమైపోతాయని చెప్పారు. అంతేకాదు గంగా స్నాన విశేష పుణ్యఫలదం. మామూలుగా గంగలో స్నానం చేస్తేనే మహాపుణ్యం, అందులో విశేష స్నానం చేస్తే, విశేష స్నానం అంటే ఇదిగో మొన్నే కుంభమేళ కోటాను కోట్ల మంది మొత్తం భూమండలం అంతా తరలి వచ్చిందా అన్నట్లుగా వచ్చి ఆ గంగా స్నానాలు చేయడం చూశామే కుంభమేళాలో. అటువంటి కుంభమేళా వంటి విశేష పర్వదినాలలో గంగా స్నానం చేస్తే ఎంత మహాపుణ్యం దక్కుతుందో అంత మహాపుణ్యం సంవత్సరాది నాడు పంచాంగ శ్రవణం వింటే, పంచాంగాన్ని వింటే అంత పుణ్యం వస్తుందయ్యా అన్నారు. గంగా స్నాన విశేష పుణ్య ఫలదం. అంతేకాదు గోదాన తుల్యం నృణాం. ఎన్నెన్నో దానాలు ఉన్నాయి, అన్నిటికీ ఎన్నెన్నో మంచి ఫలితాలు ఉన్నాయి. అన్నిటికంటే గొప్ప దానం గోదానము అని చెప్పారు. ఎందుకంటే గవామంగేషు తిష్టంతి భువనాన్ని చతుర్దశ. ఒక్క ఆవుని దానం చేస్తే ఆవులోనే 14 భువనాలు, కింద ఉన్న లోకాలు 7, పైన ఉన్న లోకాలు 7, 14 లోకాలు ఆవులోనే ఉన్నాయి. కాబట్టి ఒక్క గోదానం చేయడంతో 14 లోకాలు ఒక్కసారిగా దానం చేసిన పుణ్య ఫలితం లభిస్తుంది. కాబట్టి గోదానానికి ఎంతో పుణ్యం చెప్పారు. అటువంటి గోదాన తుల్యం నృణాం. సంవత్సరాది నాడు పంచాంగ శ్రవణం చేస్తే గోదానం చేసినంతటి పుణ్యాన్ని పొందుతారయ్యా అని చెప్పారు. గోదాన తుల్యం నృణాం. అంతేకాదు ఆయుర్వృద్ధిదముత్తమం. ఆయుర్దాయం పెరుగుతుంది సంవత్సరాది నాడు పంచాంగాన్ని వింటే. ఉత్తమం ఆయుర్దాయం. ఆయుర్వృద్ధిదముత్తమం శుభకరం. అనేక శుభాలు కలుగుతాయి. సంతాన సంపత్ప్రదం. సంతానం పొందాలి అనుకుంటున్న వారు ఎవరైతే ఉన్నారో వారందరికీ శీఘ్రంగా సంతానం కలుగుతుంది సంవత్సరాది నాడు పంచాంగం వినడం వల్ల అన్నారు. సంతాన సంపత్ప్రదం నానాకర్మసు సాధనం. అంతేకాదు అసలు ఇవాళ పెళ్లి చెయ్యొచ్చా, ఇవాళ నామకరణం చేయొచ్చా, ఇవాళ ఒక మంచి పని మీద వెళ్ళొచ్చా, లేదా ఇవాళ పితృతర్పణాలు చెయ్యాలా, లేకపోతే ఇవాళ శివుడికి అభిషేకం చెయ్యాలా, విష్ణుమూర్తికి పూజ చేయాలా, అమ్మవారి యొక్క ఆరాధన చెయ్యాలా, ఇలా ఏది పర్వమో, ఏది మంచో, ఏది చెడో, ఏది ఎప్పుడు చెయ్యొచ్చో, ఏది ఎప్పుడు చెయ్యకూడదో ఇవన్నీ నానా కర్మ సుసాధనం. ఏ పనులు ఎలా చేసుకోవాలో దానికి వీలుగా ఆ ఫలితాలన్నీ పంచాంగం చూడడం వల్ల తెలుస్తాయ్యా. అన్ని పనులు నెరవేర్చుకునేటువంటి